అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరోసారి కుట్రలకు తెరతీసింది చైనా. ఈ రాష్ట్రాన్ని మొదటి నుంచి భారత్లో అంతర్భాగంగా అంగీకరించని చైనా గతంలో పలుమార్లు ఘర్షణకు దిగింది. తాజాగా అరుణాచల్లోని పలు ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఒక జాబితాను విడుదల చేసింది. చైనా వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ అలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. ఇది వృధా అని, ఇలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీదికి దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది భారత్. అలాగే ప్రతి దాడి చేసిన పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సైలెంట్గా కుట్రలకు తెరతీసింది చైనా. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. చైనా గతంలోనూ ఇలాంటి పనే చేసింది. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను తరచూ మారుస్తూ వస్తోంది. గతేడాది అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను పెట్టింది. గతంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ 4 జాబితాలను విడుదల చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మారుస్తూ చైనా జాబితాను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ని జాంగాంగా చైనా పిలుస్తోంది. దాన్ని టిబెట్ దక్షిణ భాగంగా పేర్కొంటోంది. అంతేకాదు అరుణాచల్ను తమ దేశ మ్యాప్లో జోడించి కొత్త మ్యాప్ని కూడా విడుదల చేసింది. అయితే చైనా వైఖరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలను తాము గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇది వృధా అని, ఇలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో అంతర్భాగమని, అది విడదీయరాని భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. భారత్, చైనాల మధ్య తరచూ ఘర్షణలకు దారితీస్తున్న ప్రాంతాల్లో ఆక్సాయ్ చిన్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంది. చైనా చాలా కాలంగా అరుణాచల్ ప్రదేశ్పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విషయంలో 2 దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉన్న ప్రదేశాలకు పేర్లు మార్చటం, తన సైన్యాన్ని మోహరించటం, చైనా ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేయటం వంటి చర్యలకు పాల్పడుతూ భారత్ను రెచ్చగొడుతోంది. గతంలోనూ ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం 1987 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పు భద్రతా పరిస్థితులను, చైనా ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్కి రాష్ట్రస్థాయి కల్పించారు. అయితే చైనా మొదటి నుంచి అరుణాచల్ని భారత్లో భాగంగా గుర్తించటం లేదు. ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్గా పేర్కొంటోంది. అయితే అదే సమయంలో చైనా, ఇండియా 2 దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎటువంటి ఆందోళనలకు దారితీసే అవకాశం లేదని భావించారు. పంతొమ్మిది 13-14లో బ్రిటిష్ అధికారి సర్ హెన్రీ మెక్మోహన్ సిమ్లాలో జరిగిన ఒక సమావేశంలో భారత్, చైనాల మధ్య 550 మైళ్ల పొడవైన ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. అదే మెక్మోహన్ రేఖ.
కానీ 1947లో చైనా ఈ సరిహద్దు రేఖను తిరస్కరించి అసలు ఆ రేఖను ఎప్పుడూ అంగీకరించలేదని వాదించింది. 1959 ఆగస్టు 26న చైనా సైనికుల గుంపు ఒకటి మెక్మోహన్ రేఖను దాటి భారత భూభాగంలోకి కొన్ని మైళ్లు చొచ్చుకు వచ్చి లాంగ్జూ వద్ద గల అవుట్ పోస్టుని పట్టుకుంది. 1961లో దీన్ని వదిలి వెనక్కి వెళ్లిన తిరిగి 1962లో ససైన్యంగా చొచ్చుకు వచ్చి భారత చైనా యుద్ధానికి తెరలేపింది. ముందు భూటాన్ సరిహద్దుకు దగ్గరగా గల తాంగ్లా తవాంగ్ వద్ద దాడి చేసి తర్వాత మొత్తం సరిహద్దు రేఖ పొడవునా దాడి చేసింది. అనేక చోట్ల బాగా లోపలికి చొచ్చుకు వచ్చారు. అయితే వెనక్కి మెక్మోహన్ రేఖ వద్దకు తిరిగి వెళ్లిపోవటానికి ఒప్పుకుని 1963లో యుద్ధ ఖైదీలను వదిలిపెట్టారు. అస్సాం మైదాన ప్రాంత పరిరక్షణలు, భారత సంసిద్ధత, భారతీయ వైమానిక దళ పటిమ, చైనీయులకెదురైన ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా భారత్ చెప్పుకోగా కేవలం రాజకీయ కారణాల వల్లనే వెనుదిరిగామని చైనా చెప్పుకుంది.